బిగ్ బాస్ తెలుగు సీజన్ నేను నడుస్తున్నప్పుడు లాస్ట్ 2 వారాల్లో నాకు వచ్చిన డిఎమ్స్లో ఎక్కువ క్వశ్చన్ ఉండేది. ఏంటిదంటే, అన్న కళ్యాణ్ డబ్బులు తీసుకుంటే అలాగా, అన్న కళ్యాణ్ ఒకళ్ళు డబ్బులు తీసుకుంటే అలాగా, అన్న కళ్యాణ్ డబ్బులు తీసుకుంటే అలాగా, ఎందుకంటే కళ్యాణ్ తెలియదు కదా విన్నింగ్ రేస్లో ఉన్నానని చెప్పి ఎలాగని అడుగుతుండేవాళ్ళు. నేను ఆ వీడియోలను వాళ్ళకి క్లారిటీ ఇస్తూ ఉండేవాడిని. భయ్యా అలా అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగదు, వాళ్ళకి విన్నింగ్ రేస్లో ఉన్నాము అని తెలియకుండా ఉండే సమస్య లేదు. ఏదో విధంగా హింట్ ఉంటుంది వాళ్ళకి. ఆ డ్రెస్సుల్లో వెళ్ళటమో వేరే వేరే కంటెస్టెంట్స్ ద్వారా వెళ్ళటమో అని చెప్తాను. ఇక్కడ కూడా పాయింట్ చెప్తాను మీకు తర్వాత. ఏదో విధంగా వెళ్తుంది. సో అక్కడ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పడమో, పేరెంట్స్ చెప్పడమో, బిగ్ బాస్ చెప్పడమో, నాగని ఏదో విధంగా అంటిల్లని సోస్ట్ పుష్ చేసే వరకు ఆయన మాత్రం డబ్బులు తీసుకోడు. మీరేం కంగారు పడాల్సిన నెసిటీ లేదు. సో విన్నింగ్ రేస్లో ఉన్నాడు అంటే పాయింట్ ఏంటంటే విన్నింగ్ రేస్లో ఉన్నాడు అన్న విషయం తనకు తెలుసు అని చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానంటే, తమిళ బిగ్ బాస్లో విన్నింగ్ రేస్ కాదు, విన్నర్ అవ్వాల్సిన వాడు 14th వీక్ 15th వీక్ కూడా 14th వీక్ మధ్యలో డబ్బులు తీసుకుని ఎలిమినేట్ అయిపోయాడు మామ. విన్నర్ అని అట్లా చెప్తాను. పోల్ చూసా, డీటెయిల్గా మాట్లాడితే పోల్ కోసం కూడా 49% ఓట్లు ఉన్నాయి. 49%. సెకండ్ అది తెలుసా 20%. అంటే 29% ఇంకెక్కువ లీడింగ్లో ఉన్నాడు. హాఫ్ ఆఫ్ ద పీపుల్ తనకు ఓట్ చేస్తున్నారు. అలాంటి కంటెస్టెంట్ డబ్బులు తీసుకుని ఎలిమినేట్ అయిపోతే విన్న నాకే అలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి చూడండి. ఎందుకంటే మనం ఇంత ముందర డైలీ 2-3 వీడియోలో పెట్టట్లేదు కాబట్టి రీచ్ కొంచెం తక్కువ ఉంటుంది. మీరు లైక్ చేస్తే అక్కడ గిన్నెర్లు మారిపోరు కానీ రీచ్ పెరిగిద్ది. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. నేను చెప్తున్నా మీకు వారంకి ఒక వీడియో వస్తుంది అని చెప్పి ఎంతమంది చెప్పేదానికి చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి. నేను ఒక్కొక్కటి టైం టు టైం రివీల్ చేస్తా. లాస్ట్ టైం రోడీ షో కోసం చెప్పా. నెక్స్ట్ అసలు ఈరోజు ఇంకో వీడియో చేయాలి దానికి రిలేటెడే, కానీ చేయలే. అంటే రోడీస్కి రిలేటెడ్ కాదు, వారంకి ఒక వీడియో అని చెప్పిన దానికి రిలేటెడే. కానీ అది రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తా. అది కూడా మీకు షాకింగ్గానే ఉంటుంది. ఫ్యూజులు ఎగిరితే ఓ ఇది కూడా ఉందా, ఇలా కూడా జరిగిద్దా అని చెప్పి. సో వెయిట్ చేయండి దానికోసం. ఇది రాకపోతే కానీ ఈరోజు చేసేవాడిని. ఇది వచ్చింది కాబట్టి ఈరోజు ఆపా. సో వస్తుంది. నేను ఎందుకు చాలా రోజుల నుంచి సీజన్ మధ్యలో నుంచి చెప్తున్నా అయిపోయిన తర్వాత కూడా వారంకి ఒక వీడియో వస్తుంది అని చెప్పి మీకు అర్థమవుతుంది. సరే, సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఈ ఛానల్ని షేర్ చేయండి. అలాగే దాంతోపాటు ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చూస్తున్నారు కానీ దొంగ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు దొంగచాటుకు వచ్చి వస్తూ ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఉంది, లేకుండా చెప్పరు కదా ఇంత స్ట్రెస్ చేసి. మ్యాటర్ ఉంది. మనం నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే లోపల 90K కొడుతున్నాం కూడా. అలాగే ఆనంద్ విసన ఛానల్లో డైలీ ఒక వీడియో పెడతాను. ఆ ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా. నైట్ రాజసాబ్ సినిమా చూసి వచ్చా, రాజాసాబ్ సినిమా. దాని రివ్యూ పెట్టా. 1,70,000 అంత వెళ్ళింది ఆ రివ్యూ. అంత మామూలుగా ఉండదు మరి. మనస్ఫూర్తి వీడియోలు చేస్తే అట్లాగే ఉంటుంది. సో ఆ ఛానల్ లింక్ పెడతా. అందులో డైలీ ఒక వీడియో ఉంటుంది. మూవీ రివ్యూసా, జియో పాలిటిక్సా, ఎంటర్టైన్మెంటా, ఇన్ఫర్మేటివ్ వీడియోసా, ఏదో ఒకటి ఉంటాయి. డైలీ ఒకటి ఉంటుంది. సో ఆ ఛానల్ని కూడా కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మ్యాటర్లోకి వచ్చేద్దాం. సోది ఎక్కువైపోయింది. అయితే ఏం జరిగింది ఏంట్రా అంటే, మనం తమిళ బిగ్ బాస్ ఆ రెడ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాం. మామూలుగా అయితే ప్రోమోస్ అన్నీ చూస్తాను నేను. అన్నీ మలయాళం, తమిళ్, కన్నడ, ఈ మధ్య మరాఠీ స్టార్ట్ అవబోతుంది. ఈ సండే స్టార్ట్ అనుకోండి, ఈ సండే నుంచే స్టార్ట్ అయిపోతుంది. మరాఠీ అన్నీ చూస్తాయి. ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని చెప్పి అట్లాగా అంటే ప్రోమోస్ వరకు ఫాలో అవుతూ ఉంటా. ఆ రెడ్ కార్డ్స్ జరిగినప్పుడు కొంచెం డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఆ రెడ్ కార్డ్స్ కోసం వీడియో చేసాం. అప్పుడు నేను తెలుసుకున్నది ఎవరు విన్నింగ్ రేస్లో ఉన్నారు ఏంటని తెలుసుకుంటే, ఈ గానా వినోద్ అని అతను విన్నింగ్ రేస్లో ఉన్నాడు. నెక్స్ట్ దివ్య గణేశన్. ఈ అమ్మాయి, మీరు అమ్మాయిని చూస్తే, ఈ అమ్మాయిని ఎక్కడో చూసా మామ, ఎక్కడో చూసా నా ఎక్స్ కాదు ఎక్కడో చూసా అని అనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే ఆ అమ్మాయి మన తెలుగులో కూడా సినిమానో సీరియలో, మా అత్త బంగారం అని చెప్పి ఈటీలో సీరియలో, తెలుగులో నేడని సినిమానో ఏదో చేశారు మొత్తానికి. ఆ అమ్మాయి వీళ్ళందరూ రేస్లో ఉన్నారు. శబరి అనే అతని వీళ్ళందరూ రేస్లో ఉన్నారని తెలిసింది. గానా వినోద్ టాప్లో ఉన్నాడని తెలిసింది. అయితే ఈ వారం జస్ట్ పోల్ చూశారు. అందులో 49% ఓట్స్ ఎన్ని పోలేని తెలుసా? 2,16,949 ఓట్లు తన ఒక్కడికే పోలేని. అలాంటి పోలేదు. సెకండ్లో ఉన్న దివ్య అనే అమ్మాయికి 90,235, 20% ఓటింగ్. థర్డ్ శబరి ఒక 65,000 ఓట్స్ ఎన్నబట్టే 14% ఎంతో. ఇలా దారుణమైన లీడింగ్తో ఉన్నాడు. సో ఎవరు గెలుస్తారంటే తినే గెలుస్తాడు అనుకున్నాను. అమాయకుడు, పెద్ద చదువుకోలేదు, ఫోక్ సింగరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చాలా ఇంకా ప్రతి టాస్క్ని అసలు చించుకొని ఆడాడంట. సో నాకు ఒక కంటెస్టెంట్తో కంపేర్ చేయాలని ఉంది, కానీ ఇప్పుడు ఆ కంటెస్టెంట్కి అంత వర్త్ లేదు కాబట్టి నేను కంపేర్ చేయను. మీకు తెలుసు ఆ కంటెస్టెంట్ ఎవరో. మేబీ వర్త్ నిండి చేసేవాడిని, ఇప్పుడు ఆ వర్త్ లేదు. అయితే విన్నింగ్ సో ఈజీగా ఈయన గెలుస్తాడులే అని చెప్పి అనుకున్నా. ఒకళ్ళు జరిగినప్పుడు నేను చెప్పాను కూడా, మేబీ అతనేమోనండి అనుకుంటున్నారు, ఇదే జరగచ్చేమో అని చెప్పి ఆ టైంలో డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ వాటిల్లో, అట్లా చెప్తూ ఉండేవాడిని. కట్ చేస్తే ఈరోజు ప్రోమో వచ్చింది మధ్యాహ్నం. ఫీజులు ఎగిరిపోయినాయి. తను వెళ్ళి అట్లా మనీ బాక్స్ తీసుకుని అట్లా ఎత్తి చూపించాడు, బిగ్ బాస్ గానా వినోద్ అని. నేను
ఏంద్రా ఫ్రైడ్ రైస్, ఎందుకు అట్లా చేసా, నాకే షాక్ అయిపోయి జిగ్ 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 షేక్ అయిపోతే మరి వీళ్ళకి అంటే ఆడియన్స్ అయితే బిత్తరపోయారు. కామెంట్లు, ఏడుపులు, దాని మీద రీల్స్. మనోళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళు, అన్నా చూసా జరిగింది, అన్నా చూసా జరిగింది అంటే చూసా బ్రో, లైవ్లో కూడా జరిగింది. లైవ్ ఏం చూస్తామని చెప్పి చూడలేదు, కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడదాం బ్రో, వీడియో చేస్తాను, అది నిజమో కాదు, ఆ కట్ అయింది ఏంటంటే లైవ్ చూసిన వాళ్ళు ఒకరిద్దరు చెప్పారు, బ్రో ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అని చెప్పి. సో మనం ఎప్పుడు ఎపిసోడ్ చూసాం అనమాట. సో ఏం జరిగింది ఏంటి అంటే, మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళకి అసలు హింట్స్ ఉంటాయా ఉండవా అన్న విషయం చెప్తా. మన తెలుగులో నమ్మండి నమ్మకపోండి ఏదైనా చేయండి, కానీ అంటే మీరు పొమ్మని కాదు, నమ్మండి నమ్మకండి అని, కానీ అది తెలుగులో దారుణమైన హింట్స్, దారుణమైన హింట్స్. నాకు సీజన్ అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు తెలిసి నాకు మైండ్ బ్లాక్ అయింది. ఎలాంటి విషయాలంటే, రీతుకి బయట ఒక పెద్ద ఇష్యూ జరిగింది కదా, అది కూడా తెలుసు. 1-2 సార్లు ఇల్లు చెప్పేశారు దాన్ని. కళ్యాణ్కి చాలా విషయాలు చెప్పారు, తనూజ కొన్ని విషయాలు తెలుసు, ఇమాన్యుల్ కొన్ని విషయాలు, అలా అందరికీ. అలాగే డ్రెస్సుల్లో హింట్లు, ఏదో విధంగా హింట్లు వెళ్తానే ఉన్నాయి. పోనీ డ్రెస్సుల్లో పోనీ క్యాప్చర్ చేయలేదు, ఓకే. కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత వైల్డ్ కార్డ్స్ గానో ఎక్స్ట్రాగా ఏదో విధంగానో వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే కూడా క్యాప్చర్ చేయరా? బిగ్ బాస్ ఏం మాట్లాడ్డా, వాళ్ళు ఏం మాట్లాడు, కనీసం మనకు చూపిరప్ప, నా లోపలే సరే మనకు చూపిరా. తమిళ బిగ్ బాస్లో ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ తమిళ ఆడియన్స్ చెప్పింది ఏంటంటే, బయట నుంచి ఎవరైనా లోపలికి వెళ్తే ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ ఎవరైనా బయట విషయాలు ఏమీ చెప్పకూడదంట. ఏదైనా చెప్పడం స్టార్ట్ చేస్తే బిగ్ బాస్ వెంటనే బాబు మాపుతా బయటికి గింటియాలా అని అంటారంట. అలాగే దాంతోపాటు పేమెంట్ కట్ చేస్తారంట. ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్నారు, వాళ్ళకు కూడా రోజుకి 2 చొప్పున ఎంటర్ అవుతూ ఉన్నారు, వాళ్ళు నైట్ స్టే చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని విషయాలు చెప్పచ్చు ఊహించుకోండి, ఎన్ని విషయాలు చెప్పచ్చు వాళ్ళు. ఏది చెప్పకుండా అగ్రిమెంట్కి బాండ్ అలా. కానీ మన దాంట్లో వాళ్ళే చెప్తున్నారు బయటకు వచ్చాక, మేము అది చెప్పాం ఇది చెప్పాం ఇచ్చేసామని. అయినా మన బిగ్ బాస్ నిద్రపోతున్నారా, మన టీం ఏం చేస్తున్నారు, నాకు ఆ విషయాలు తెలిస్తే కోపం వస్తుంది. అన్ని లీక్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎల్లో లీక్సే, గెస్ట్లు ఎల్లోళ్ళు లీక్సే, పోయిన సీజన్ కంటెస్టెంట్స్ ఆ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎల్లోళ్ళు లీక్సే, స్టేజ్ మీదకి వచ్చి లీక్సే, అన్ని లీక్స్. 1-4 సార్లు తెలుసు అందరికి ఏం జరుగుతుంది. దానివల్ల గేమ్ మారిపోవటము, గేమ్ దారుణంగా మారిపోతుంది. స్ట్రాంగ్ ఆడేవాళ్ళు సేఫ్గా ఆడేవాళ్ళు బలంగా ఆడటం, మొత్తం వాళ్ళ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేసుకుని 1-2 ఉండాలి, ఇండైరెక్ట్గా ఉండాలి గేమ్ ఇంట్రెస్టింగ్ చేయడానికి. అది వాళ్ళు డీకోడ్ చేసుకోవాలి, అది హోస్ట్ ద్వారా రావాలి, లేదంటే ఫ్యామిలీస్ ద్వారా ఇండైరెక్ట్గా రావాలి. అలా ఉంటే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కానీ ఇంత చేస్తే ఎట్లా ఉంటుంది, అది మన తెలుగు బిగ్ బాస్ పరిస్థితి. ఈ తమిళ బిగ్ బాస్లో నో హింట్స్, గింట్లు ఓన్లీ అంట్లే, తోంగోలంటే తోంగోలం, తర్వాత తినడం తొంగోవడం అంతే. ఎవరు వచ్చినా సరే, ఎక్స్ కంటెస్టెంట్ వచ్చినా కూడా అదే, ఇంట్లో అంటే బయటికి గిడ్డేస్తాడు ఆయన. అది వాళ్ళ సంగతి. అయితే వీళ్ళకి ఒక టాస్క్ జరుగుతుంది ఈ వారం. ఏంటి ఆ టాస్క్ అంటే, ప్రైజ్ మనీలోంచి కొంత మనీని వీళ్ళు ఎర్న్ చేసి అక్కడ డబ్బా పెట్టారు, ఆ డబ్బాలో కలెక్ట్ చేసుకోవటం. సో టాస్క్లు జరుగుతూ ఉన్నాయి, అది ప్రైజ్ మనీలో మనీయే, అది గ్యాదర్ చేసి పెడతా ఉన్నారు. అది 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు అలా పెరుగుతూ ఉంది. దానికే రూల్ ఏం లేదంటే పెరుగుతూ ఉంటుంది. టాస్క్ బిగ్ బాస్ ఈ వారం మొత్తం పెడతా ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఏ కంటెస్టెంట్కైనా నేను వెళ్ళిపోతానేమో, నాకు ఈ అమౌంట్ అవసరమో, రీజన్స్ ఏవైనా సరే, వాళ్ళు ఆ బాక్స్ కనుక అక్కడి నుంచి ఆ ప్లేస్లో నుంచి తీసుకుంటే, ఆ బాక్స్లో అప్పటి వరకు ఉన్న గ్యాదర్ అయిన అమౌంట్ వాళ్ళ సొంతం, వాళ్ళ ఆ క్షణమే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇది టాస్క్. సో ఇది జరుగుతూ ఉంది 14th వీక్. ఆ డబ్బులు గ్యాదర్ అవుతున్నాయి ఎవరివి అంటే, విన్నర్ ప్రైజ్ మనీ నుంచి. విన్నర్ ప్రైజ్ మనీ 50 lakhs. ఆ 50 lakhs నుంచి ఇక్కడ టాస్క్ గెలిచిన ప్రతిసారి ఇప్పుడు 2 lakhs టాస్క్ పెట్టారు అనుకోండి, 2 lakhs వీళ్ళు గెలిస్తే కనుక 2 lakhs ఇక్కడ అక్యుములేట్ అయితే అక్కడ 50 lakhs నుంచి 2 lakhs మైనస్ అయిపోయి 48 lakhs అవుతాయి. సో అలా అక్కడ మైనస్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ప్లస్ అవుతూ ఉంటాయి. ఏ పాయింట్ ఆఫ్ టైంలోనే ఏ కంటెస్టెంట్ అయినా తీసేసుకోవచ్చు. మనకైతే కనుక 10 లక్షలు అవ్వగానే లేపేసేవాళ్ళు. ఇప్పుడు 18 లక్షలు అయింది, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. 18 లక్షలు, మనకైతే 10 లక్షలకే టపక్ ఎత్తేసేవాళ్ళు. చాలు రిలాక్స్. ఎవరో ఒకళ్ళు ఎత్తేవాళ్ళు 14th వీక్లోనే. ఎందుకంటే తెలుసు వాళ్ళకి మనం ఉండం అన్న విషయం తెలుసు, వీళ్ళకి కూడా తెలుసు. ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా తెలియదు, 100% తెలియదు. అదే బాధ. సరే, సో అలా అక్యుములేట్ అవుతా ఉంటే ఏమైందంటే, అరోరా అనే ఒక కంటెస్టెంట్ ఉంది. ఆ కంటెస్టెంట్ ఎవరో మీరు ఇది కూడా చూసుంటారు. ఆ అమ్మాయి టీటీఎఫ్ గెలిచింది, విజయ్ సేతుపతి హౌస్లోకి ఎంటర్ అయ్యి అమ్మాయికి టికెట్ ఫినాల్ ఇచ్చారు కదా. ఆ అమ్మాయికి ఈ వచ్చిన వాళ్ళు ఎవరు డిజర్వింగ్ కాదు అంటే, ఎక్స్ కంటెస్టెంట్స్ డిజర్వింగ్ ఎవరు కాదంటే అరోరా ఫైనల్కి డిజర్వింగ్ కాదు అన్నట్టు చెప్పారంట. సో అమ్మాయికి ఒక ఫెయిర్ ఐడియా ఉంది, ఏంటి అంటే తను కాదేమోనని. సరే, ఈరోజు ఎపిసోడ్లో టాస్క్ జరిగింది, వాళ్ళ జర్నీ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉండాలి. సో చెప్తా ఉంటే ఒక బ్యాంక్ లాగా ఉంది, చెప్తా ఉంటే అక్కడ వెనకాల కూర్చున్న బిగ్ బాస్ టీం ఎవరు డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రతి కంటెస్టెంట్కి. అలాగే అక్కడ కాకరకాయ రసం కూడా ఇస్తూ ఉంటారు. ఆ షార్ట్స్ వేయటం, ఆ డబ్బులు తీసుకోవటం, అందులో వెళ్ళి ఆ డబ్బాలు వేయటం.
అలా టాస్క్ జరుగుతూ ఉంది, జరుగుతూ 18 లక్షలు అయినప్పుడు ఈ అరోరా అనే అమ్మాయి ఏం చేసిందంటే, ఒక్క నిమిషం, విక్రమ్ అండ్ సబరి వాళ్ళు ఇప్పుడున్న కంటెస్టెంట్స్ టాప్ 6లో ఉన్న వాళ్ళు అనమాట, వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంది. నా డ్రీమ్ అయితే మాత్రం నేను టాప్ 2లో నుంచోవటం, కానీ ఎక్కడైనా ఎవిక్ట్ అయిపోతానేమో. ఆ అమ్మాయి కొంచెం బాగా యంగ్ అనమాట, యంగ్ అంటే కొంచెం చిన్నది అందరిలోకి, ఎక్కడ ఎవిక్ట్ అయిపోతానేమో అని చెప్పి ఒక డౌట్ ఉంది. అలాగే వేరే వాళ్ళు అందరూ డిజర్వింగ్ కాదన్నారు కదా, సో తనకు ఆ మైండ్లో అది ఆబ్వియస్గా ఉంటుంది. బట్ ఫైనలిస్ట్గా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను, బట్ చూస్తేనేమో డౌట్ ఉంది. ఒకవేళ మళ్ళీ నేను ఈ వీక్ మిడిల్ వీక్లో ఎప్పుడైనా మిడ్ వీక్లోనే అక్కడ ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ బ్యాడ్ ఫీల్ అవుతాను. ఆమె పోలాండ్కి అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటుంది. 18 lakhs నాకు ఉపయోగపడతాయి కదా, నాకు యూజ్ అవుతాయి కదా నా స్టడీస్కి, అది ఇది అని చెప్పి అమ్మాయి వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే విక్రమ్ అండ్ సబరి కూడా అవును కరెక్టే, సో నీ ఇష్టం, నీ స్టడీస్ మోర్ ఇంపార్టెంట్ కదా, మరి వెళ్ళిపోతే మళ్ళీ ఫీల్ అవుతావు కదా, చూసుకో అంటే సరే తీద్దాం అని చెప్పి తీసుకుందామా వద్దా అని చెప్పి డైలమాలో ఉండి ఇలా చేయి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మిగతా కంటెస్టెంట్స్ అందరూ చుమ్మా అదే సరదా కూడా ఏది చేయకు అది అంటా ఉంటే ఈ లోపల వినోద్ వస్తాడు. ఓవర్లాప్ దరిద్రం, ఇంకా నెట్టి మీద తాండవండి మనం ఏం చేయలేము. ఇంకా వస్తాడు, వచ్చి పక్క దోసేసి తను కూడా చేయి పెట్టి నేను తీసుకుంటా అన్నట్టు ఇట్లా వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. నిన్న ఏం జరిగింది, ఇదే అరోరా వినోద్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వినోద్కి కొంచెం తెలియదు, అర్థం కొన్ని విషయాలు, సో టాస్క్లు కానీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సో తను కొద్దిగా ఏదో ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇట్లా ఇలా ఇలా ఈ మనీ తీసుకునే ఎలిమినేట్, తీసుకోకపోయినా ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, పైగా టాప్ 5 వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మనీ ఉండదు, విన్నర్కి మనీ వస్తుంది, అది ఇదేనా అమ్మాయి ఈ అబ్బాయికి ఏదో గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇవన్నీ చూసినప్పుడు ఆబ్వియస్గా ఈ అమ్మాయే మ్యానిపులేటర్, ఈ అమ్మాయి మ్యానిపులేట్ చేసింది అని థాట్ వస్తుంది. నేను చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడతాను. బట్ ఇలా ఇక్కడంతా సరదాగా ఇచ్చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ అబ్బాయి ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటారు. తినకు కూడా చెప్పింది, మనీ తీసుకున్నా ఎలిమినేట్ అయిపోతాం, తీసుకోకపోయినా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోవాలి, ఏదో కొంచెం అటు ఇటుగా. నేను ఇంకా ChatGPT ట్రాన్స్లేషన్ అదంతా మాత్రం, సో అలా ఏదో చెప్పుకుంటూ ఉంటారు. అయిపోయింది. సో ఇక్కడ ఇలా ఆడుకుంటూ ఉంటారు. నిన్న ఇది ఈరోజు. దాని తర్వాత ఏం జరిగిద్దంటే, కాసేపు అయిన తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ అరోరా ఏం చేసిద్దంటే, విక్రమ్ అప్పుడు ఇందాక అందరూ ఉంటారు, ఇప్పుడు ఎవరు ఉండరు. విక్రమ్ ఇక్కడ ఉంటాడు, గుడ్ చాయిసా తీసుకోనా అంటే విక్రమ్ ఏమంటాడంటే, నేను చెప్పలేను, ఎందుకంటే నీ గేమ్లో ఉన్నా కదా, నేను చెప్తే బాగోదు, సో నీ ఇష్టం అన్నట్టంటే దీనికి కొంచెం ప్రిపేర్డ్గా ఉంటుంది. నేను తీసుకుంటా అని చెప్పి తనకు హగ్గిస్తుంది. పక్కన ప్రవీణ్ అనే అతను ఎవరో ఉంటారు, తనకు కూడా హగ్గిస్తుంది. వీళ్ళు తింటూ ఉంటారు, క్యారెట్ హల్వానో కేసర్ హల్వానో ఏదో హల్వా సమ్ స్వీట్ తింటూ ఉంటే తన డబ్బులు వెనకాల నుంచి ఆ బాక్స్ వెనకాల నుంచి ఇంకా ప్రిపేర్ చేసుకుంటారు. తను తీసేసుకుందాము, ఏదైతే అదైందని ప్రిపేర్ చేసుకుంటా ఉంటే అప్పుడు ఏమైందంటే వెనక నుంచి వినోద్ వస్తాడు తినడానికి. దరిద్రం ఏం చేయలేము, ఇంకా దరిద్రం అనాలో అదృష్టం అనాలో తెలియదు. సో ఎందుకంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదైనా చెప్పలేములేండి, ఏదైనా జరిగినా మన మంచిగా అనుకోవాలి. మరి ఈ లోపల ఏదైనా పెద్ద సంఘటన జరిగిపోయి మొత్తం టేబుల్ తారుమారైపోతే లాస్ట్ మూమెంట్లో అట్లా జరగదు కానీ, బట్ స్టిల్ వెనక నుంచి ఇంకా అట్లా వస్తాడు లోపల బెడ్రూమ్ అక్కడ హాల్లో ఎక్కడ ఉంటాడు, తింటూ ఉంటాడు. ఆ స్పూన్ పట్టుకుని ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే తనకు కూడా డబ్బుల మీద ఇది ఉంటుంది. తను కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినట్టు తను తీసుకుందాం ఆలోచన తనకు ఉంటుంది. అయితే తను కూడా వస్తాడు బయటకు వచ్చి ఏం చేస్తాడంటే, ఈయనేమో తీసుకోనంటే అందరూ ఇంకొంచెం మంది చేరతారు, 4-5 చేరతారు. తిని ఏం చేస్తాడంటే తీసుకొచ్చి స్పూన్తో ఒకళ్ళిద్దరికి హల్వా తినిపించి అరోరాకు కూడా హల్వా అనేది తినిపించి ఏం చేస్తాడరా అంటే సడన్గా ఆ స్పూన్ అది వేసి ఆ మనీ బాక్స్ పట్టుకొని ఇట్లా తీస్తాడు. తీసానకెళ్ళి బిగ్ బాస్ గానా వినోద్ అంటే అందరూ షాక్ అయిపోతారు. ఎక్స్ కంటెస్టెంట్స్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు విన్నర్ రేస్లో ఉన్నాడు వీడు, అంటే నేను అన్నట్ల వీడు అని చెప్పి వాళ్ళు విన్నర్ రేస్లో ఉన్నాడు ఈ అబ్బాయి, ఏంద్రా ఇట్టా చేశాడని చెప్పి వాళ్ళు ఈ హౌస్లో ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా కొంచెం లోపలైతే ఇంకా డాన్సులు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉందంటే మన ఛాన్సులు పెరుగుతాయి కదా, వీళ్ళు కొంచెం చప్పట్లు కొడుతూ ఉంటారు, మంచి ఇట్స్ ఓకే మంచి పని చేసాం అన్నట్టు. వికాస్ వీళ్ళు కొంచెం షాక్లో ఉంటారు. అరోరా కొద్దిగా షాక్లో ఉంటారు. తను డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు, అమ్మాయి ఫేస్ చూస్తే కొద్దిగా డిసప్పాయింటెడ్గా అనిపించింది. వీళ్ళందరూ కొంచెం ఇదిగానే ఉంటారు. దివ్య అనే అమ్మాయి విన్నింగ్ రేస్లో ఉంది కాబట్టి ఆ అమ్మాయి కొంచెం వెళ్ళి ఆ గీటు అని చేస్తుంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మొత్తం తలలు పెట్టేసుకుంటారు. ఆ ప్రవీణ్ అన్నాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక 2 అమ్మాయిలు ఏడ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏంద్రా ఇట్టా చేశారు అమ్మాయి అని అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఎవరు వైట్ రేస్లో ఉన్న అమ్మాయి మొత్తం ఏడుస్తూ ఉంటారు. ఏంది ఇట్లా చేసావు, ఎందుకు ఇట్లా చేసావు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు రేస్లో ఉన్నావు, నువ్వు విన్నర్ అవ్వాల్సినవి అది అని చెప్పి ఈ అబ్బాయికి ఒక గిల్ట్ ఫీలింగ్ చెప్పిచ్చేస్తారు. వెంటనే నేను గిల్ట్లోకి వచ్చేసి ఈయన కూడా ఏడ్చేస్తాడు. నాకు ఈ 18 లక్షలు నాకు ₹1,00,00,000తో సమానం, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఇది అని. బట్ మొత్తానికి మాత్రం ఎక్స్ కంటెస్టెంట్స్కి ఫ్యూజులు ఎగిరితే వీళ్ళందరూ కొద్దిగా హ్యాపీగా ఉండి, అంటే కొంచెం వాళ్ళకి తెలుసో మరి తెలియదని చెప్తాలేండి, నేను తెలుసు అని చెప్పలే కానీ వాళ్ళ ఛాన్స్లు అయితే పెరుగుతాయి. ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతే వాళ్ళందరూ కొద్దిగా ఇదిగా ఉండి మామూలుగా ఉంటారు. ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ మాత్రం ఇంకా వేడుపు మొహాలు పెట్టేసుకొని తలలు పట్టేసుకొని ఒక్కొక్కరు ఒక సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు.
సో ఉన్న వాళ్ళందరూ ఇంకా చప్పట్లు కొట్టండి అని చెప్పి ఈ లోపల ఉన్న కంటెస్టెంట్స్, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న కంటెస్టెంట్స్ అయితే చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇది నాకు కోడితో సమానం, సో నాకు ఇది చాలు, నా కష్టానికి ఇది చాలు, నాకు ఇంత చాలు, నాకు ఇంకేం అవసరం లేదు అన్న విధంగా వినోద్ చెప్తూ ఉంటాడు ఆ 18 లక్షలు తీసుకొని. వీళ్ళేమో ఎక్స్ కంటెస్టెంట్స్ ఏమో ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని నువ్వు ఎందుకు తీసుకున్నావు ఇదంతా ఇంకా గోల్ నడుస్తూ ఉంటుంది. ఉన్న వాళ్ళేమో కరెక్ట్ వికాస్ వీళ్ళందరూ వచ్చి కరెక్ట్గానే చేశాడు, సో అది అని చెప్పండి. వీళ్ళకి తెలుసో మరి తెలియదని అనుకుందానండి. తెలియదు కాబట్టి ఓకే ఎవరో ఒకరు తీసుకున్నారు, తనకి కావాలి కాబట్టి తను తీసుకున్నాడు, సో అది అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఏంటి అంటే విన్నింగ్ రేస్లో ఉన్నాడా లేదంటే వీళ్ళకి డౌటు. శబరి విన్నరు అని అనుకుంటారు, ఎందుకంటే శబరి ఫస్ట్ నిన్న కార్ ఇష్యూ అయినప్పుడు ఆ అమ్మాయి శాండ్రా అనే అమ్మాయి ఆవిడ పడిపోయినప్పుడు ఫస్ట్ దిగే శబరినే. అలాగే శాండ్రా కూడా చాలా సింపతి వచ్చింది అయ్యి నేను అనుకుంటుంటారు. లోపల క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొద్దిగా చెప్పేగా అన్ని హింట్స్ లేవు. సో ఇంకా వాళ్ళు ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు, వీళ్ళు ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారు. దాని తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటకి ఎందుకు తీసుకున్నావు అది దానికి ఆ వినోద్ గిల్ట్లోకి వెళ్ళిపోయి ఇంకేడుస్తూ ఉంటాడు. నా 18 లక్షల కోటితో సమానం, నేను రిస్క్ చేయలేను అది ఇది అని చెప్పి ఇంకేడుస్తూ కూర్చుని పోతూ ఉంటాడు. ఆయనకి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్స్ ఉన్నారు, వాళ్ళ స్టడీస్కి కానీ ఫ్యామిలీకి ఒక ఇన్కమ్ కానీ ఏదైనా సరే. ఫోక్ సింగర్, తన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫోక్ సింగర్, కొద్దిగా అమాయకుడు, ఇంగ్లీష్ రాదు అంతగా, విషయాలు వెంటనే అర్థం కావు, సో కొంచెం కష్టం. సో అందుకోసం చెప్పి తనకు వచ్చిందే ఇది అని అనుకుంటూ ఉంటాడు. తను మాట్లాడుతూ ఉన్న తనను చూస్తే నాకే బాధ వేసేసింది. అరే ఇంద్ర ఎంత పని చేసేవారు ఆ పైటరాజు, కొంచెం ఆపుకోవాల్సింది కదా, ఎవరు తనకి ఇంటివి లేదా అది అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడతా. సో దివ్య వెళ్ళి హక్ చేసుకొని ఓకే ఆడకు, నథింగ్ రాంగ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. అది మనస్ఫూర్తిగా, అంటే తనకేదో ఛాన్స్లు పెరిగినాయి వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటున్నాను నేను. మనస్ఫూర్తిగానే చెప్తుంది, వేరే విధంగా చెప్తుందని అనుకోవట్లేదు. నథింగ్ రాంగ్ అంటూ ఉంటే ప్రవీణ్ అనే అతను ఎక్స్ కంటెస్టెంట్స్ తన వెనక కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అరే నువ్వు టాస్క్ పేరు చెప్పు, ప్రతిదీ వాడు అంత కష్టపడి ఆడాడు, ఇలా ఎందుకు చేశాడు అయ్యని ఏడుస్తుంటే దివ్య వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏం చేయను, తను ఏమంటున్నాడు తెలుసా, నాకు మనీ ఇంపార్టెంట్ అది అంటున్నాడు. ఇప్పుడు తను రిస్క్ చేయాలంటే మనం ఏం చేస్తామని చెప్పు, మనం ఇప్పుడు అందరూ డిసప్పాయింటింగ్గా ఉంటే తను ఇంకా డిసప్పాయింట్ అవుతాడు, సో అలా ఉండకండి అది అని చెప్పి వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది అమ్మాయి. ఈ ప్రవీణ్ ఏడుస్తూ ఉంటాడు. మిగతా ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఇంకా అంటే లోపలికి వెళ్ళి తను బయటకు వస్తున్నప్పుడు ప్రవీణ్ ఎదురుగా ఏడ్చుకుంటూ వెళ్తే మిగతా ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంక వదిలేసి ఆడడం మాకు, తను కూడా ఫీల్ అవుతాడు కదా, వదిలేసి అంటే వాళ్ళకి తెలుసు కదా, మ్యాటర్ తెలుసు కాబట్టి వాళ్ళు వినోద్ ఇంక ఏడుపు వస్తూ ఉంటాడు. తనకు ఏదో అర్థమైందో మరి ఏంటో కానీ సంభవం అంటే వెళ్ళిపోవాలనో బిగ్ బాస్ అవసరం నుంచి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇది అవుతూ ఉంటాడు. అయిపోయింది. దాని తర్వాత ఆ బాక్స్ తీసుకున్నాడు. సో మొత్తానికి అది ఒక డిసప్పాయింటింగ్ ఎండింగ్ లాగా అనిపించింది. ఇక్కడ ఏమైనా బిగ్ బాస్ ఆపుతాడా, ఎవరైనా వచ్చి ఆపుతారా? కొంతమంది నాకు మెసేజ్లు అన్న వీకెండ్లో విజయ్ సేతుపతి ఏదైనా వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారా అని. అటువంటిది ఏం జరగదు, అదొక టాస్క్, అది ఇంకంతే, దాని ప్రయాణం ఇంతే. సీజన్ 3లో అనుకుంటా ఒక అతను ఉండేవాడు లాస్ట్లీతో కొంచెం లవ్ వ్యవహారం ఇష్టపడటం ఇవన్నీ చేశాడు. కెవినా ఏదో పేరు రాసేది అనుకోండి, నేను ఫాలో అయ్యా కొద్దిగా, అది నేను చూసా, అర్థం కాకపోయినా అట్లా చూస్తూ ఉండేవాడిని. అయితే తను కూడా ఇలాగే మనీ తీసుకున్నాడు, ఏదో జరిగింది, దానివల్ల ఇంకో అతను గెలిచాడు. అతను మలేషియాలో తను కూడా తమిళ అతనే, మలేషియాలో అక్కడ ఉంటాడు అనమాట, తను గెలిచాడు అని అప్పుడు అనుకునేవాళ్ళు అనమాట. అప్పుడు ఇన్ని పోల్స్ ఇన్ని లేవు కాబట్టి అంత వ్యాలిడేషన్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేము. కానీ ఇప్పుడు పోల్స్ ఉన్నాయి కాబట్టి వ్యాలిడేషన్ కొంచెం చెప్పగలం. 90% తినే గెలుస్తాడు, 100% చెప్పకపోయినా 90% అని చెప్పగలం. సో ఇలా ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది, ఇది రెండోసారి విన్నర్ ఇలా డబ్బులు తీసుకోవడం అన్నట్టు వాళ్ళ కామెంట్స్ కానీ ఏవి కానీ ఉన్నాయి, వాళ్ళ మెసేజ్లు కానీ అది. సో బిగ్ బాస్ మాట్లాడతాడు, వినోద్ అని చెప్తే వినోద్ లవ్ యూ బాస్ అంటే లవ్ యూ టు వినోద్ అని చెప్పి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంటే బిగ్ బాస్కి కూడా బాగా ఇష్టం అన్నట్టు, అంటే గట్టిగా ఆడాడని చెప్పి ఇంకే తినేమో ఎక్కెక్కి ఇంకా అసలు చూస్తే ఏడుపు వచ్చేద్దు మనకు కూడా, ఎక్కెక్కి ఇంక మాటలు రావు, ఏడుస్తూ ఉంటాడు, కింద కూర్చుని పోతాడు. బిగ్ బాస్ పెట్టి తీసుకున్నారా అని అంటే తీసుకున్నా బిగ్ బాస్ అంటే ఎక్కడ ఉంది తెచ్చుకోండి అని చెప్పి తెచ్చుకున్నట్ట. వినోద్ ఎవరు ఏం చెప్పినా వెల్ ప్లేడ్ అంటారు. అంటే బిగ్ బాస్ వీళ్ళందరికీ ఈ సీజన్లో ఏంటంటే వెల్ ప్లేడ్ చెప్తా ఉంటే ఇలా ఆనందపడతా ఉంటారు. ఈ సీజన్ ఎక్కువ బిగ్ బాస్ బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు. అర్జునుడు అంటారు కదా, ఇక్కడ కొంచెం అర్జునుడు లాగా బాగా ఇంటరాక్ట్, అంటే స్పాంటేనియస్గా ఇంటరాక్ట్ అవుతాడు. మళ్ళాగా రికార్డ్ చేసి అరగంట తర్వాత ప్లే చేసి బిగ్ బాస్ ఎక్కడ ఉంటే పిలుచుకొచ్చి మాట్లాడించి అట్లా కాదు, స్పాంటేనిటీ అనమాట. ఇందులో ఎవరైనా సెటైర్లు వేయటం, వాళ్ళతో మాట్లాడటం, తన సొంతంగా వదిలేస్తారు. ఇది ఎక్కువగా హిందీ బిగ్ బాస్లో ఉంటుంది. బిగ్ బాస్ చాలా ఓన్గా బిహేవ్ చేస్తాడు, అంటే పక్కన టీం ఉంటుంది కానీ కొంచెం అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి వచ్చేసి ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి. మన తెలుగు బిగ్ బాస్లో కంట్రోల్డ్ మేనర్లో బిగ్ బాస్ బిహేవ్ చేస్తూ ఉంటాడు. మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయిలేండి. అంటే బిగ్ బాస్ కూడా షార్ప్గా ఉంటే, అంటే వాయిస్ ఇచ్చేతను కూడా షార్ప్గా ఉండి గేమ్ అర్థమవుతాయి, ఏం మాట్లాడాలో తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు వదిలేస్తారేమో. బట్ తమిళ బిగ్ బాస్లో అయితే ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు బిగ్ బాస్, నేను చూసినంత వరకు అయితే. సో కొంచెం ఎంకరేజ్ చేస్తాడు, బయటికి వెళ్తున్నారు, ఇదో పునర్జనం లాంటిది, బాగా యూస్ చేసుకోండి అవకాశాన్ని, యూ విల్ బి రాక్ స్టార్, బయట మీరు పిచ్చికిస్తారు అయ్యి అని చెప్పి ఇంకా మాటలని చెప్తాడు. అలాగే గానా వినోద్ ఒక గానా గాయండి అంటే పాట పాడండి అని చెప్తే మనోడు పాట పాడతాడు. ఎవరో ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది తీసుకొచ్చి, కొండ లాంటిది తీసుకొచ్చి వాయించి కొంచెం అందరూ కొంచెం ఎమోషనల్ అవుతారు. దాని తర్వాత ఒక సాంగ్ పాడతాడు. పాడిన తర్వాత ఇంక అప్పుడే వెళ్ళడు, మళ్ళీ అందరూ లోపలికి వెళ్తారు.
వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్ కంటెస్టెంట్స్ దివ్య వీళ్ళు మా పేరు ఏదో ఉంది వియానా అనుకుంటా, వియానా దివ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. వియానా అండి ఏదో ప్రీ ప్లాన్డ్గా చేసింది అరోరా, కావాలనే ప్లాన్డ్గా చేసింది అది ఇది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంతా చేసింది ఈ అమ్మాయినా అరోరా కావాలని చేసిందంటే చాలామంది నాకు మెసేజెస్ కావాలని చేసింది అంటే నాకైతే చూసినంతవరకు కావాలని చేసిందని అనిపిలా. ఎందుకు అనిపిలా? ఈ అమ్మాయి విన్నింగ్ రేస్లో ఉందా? లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ అమ్మాయికి డబ్బులు అవసరం లేదా? లేదు, అవసరమే. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా తీసుకోవాలని ప్రిపేర్ అయ్యింది. పాయింట్ నెంబర్ 3, వినోద్ వెళ్ళిపోవడం వల్ల తనకి ఏ విధంగానూ లాభం లేదు, ఎక్సెప్ట్ మేబీ ఏదైనా ఫైనాల్లో ఉంటే అదొక్కటి ఛాన్స్ కోసం ఆలోచించాలి చెప్తే, అదర్వైజ్ తినేదో చేసింది అనుకోవట్లా. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరికీ ఎందుకు అనిపిస్తుందంటే తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి, కానీ అలా తీసుకోవాలా వద్దా డైలమా చూపించి తీసుకొని అది చేసి ఇది చేసి ఇదంతా చేయడం వల్ల వినోద్కి టెన్షన్ వచ్చేసింది, వినోద్ టెంప్ట్ అయిపోయాడు అయ్యి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. తీసుకోవాలనే థాట్ ఉన్నప్పుడు అంటే డైలమాలో ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లాగే బిహేవ్ చేస్తారు, తీసుకోవాలా వద్దా అని క్లారిటీ లేనప్పుడు ఎవరైనా అదే చెప్తారు. ఎవరైనా నాకేమైనా సలహా ఇస్తారేమో, ఇలా డిస్కస్ చేస్తే నాకేమో ఇంకా థాట్స్ వస్తాయేమో అని చెప్పి చెప్తూ ఉంటారు. అంతేగాని వేరే వాళ్ళని ఇప్పుడు ఎవరిని ఇచ్చేయటానికి, అలాగే తను తీసుకోవడం వల్ల తినకి డైరెక్ట్గా లాభం అయితే ఏం లేదు కదా. సో నాకైతే మాత్రం ఈ అమ్మాయి వల్లే తీసుకున్నాడు, బట్ ఈ అమ్మాయి కావాలని చేసింది అని చెప్పి నాకైతే అనిపించలేదు. చాలా కామెంట్స్ అమ్మాయి కోసం బ్యాడ్గా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కానీ నాకైతే చూసినంత వరకు కావాలని చేసిందని అనిపించలే. ఆయన ఏంటని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసింది టాస్క్ ఏంటని, ఎందుకంటే తెలియదు కాబట్టి కూర్చోబెట్టి కావాలని మ్యానిపులేషన్ అయితే చేయలే. అలాగే ఇప్పుడు కూడా తను తీసుకోవాలనుకుంది, తినొచ్చి వెనక నుంచి తీసుకున్నాడు. కాసేపు అయితే 5 minutes అయితే తీసేసుకునేది. అండ్ తనకు కూడా మోర్ ఇంపార్టెంట్ మనీ, అంటే తను చెప్పిన దాని ప్రకారం స్టడీస్ ఇవన్నీ చేయాలి. ఇంకోటి ఏంటంటే తన క్లారిటీ ఉంది, మేజర్ పాయింట్ ఇది, తన క్లారిటీ ఉంది, తను ఎలిమినేట్ అయిపోద్ది. ఎందుకంటే వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఎవరు రిజర్వింగ్ కాదంటే తనే కాదని చెప్పారు. సో క్లారిటీ ఉంది, తనకు గెలవదని. బట్ ఆశ ఉంటుంది, నేను టాప్ 2లో ఉంటానేమో, చేయబట్టుకుంటారేమో, అది ఆశ అయితే ఉంటుంది. ఎందుకంటే బాగా ఆడింది కాబట్టి, అంటే ఆడిందని చెప్పారు కాబట్టి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ డౌట్ ఉంది కాబట్టి తీసుకుందాం, వీళ్ళందరూ చెప్పారు కాబట్టి తీసుకుందాం థాట్లోనే ఉంది. అది సంగతి. సో నాకైతే మాత్రం ఆ అమ్మాయి వల్లే, కానీ కావాలని చేసింది అయితే మాత్రం కాదు. అమ్మాయిని బ్లేమ్ చేసి అయితే మాత్రం ఉపయోగం లేదు. అమ్మాయి కావాలని చేసింది మ్యానిపులేటర్ అని చెప్పి అమ్మాయిని తిడతా, అమ్మాయిని బ్లేమ్ చేస్తా, నాకైతే అంత అనిపించలేదు, అంత అవసరం లేదేమో అనిపించింది. నెక్స్ట్ అది వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటారు, ఇంకోళ్ళు కూడా యాడ్ అయ్యి అందరూ ఇలా మాట్లాడుకుంటుంటారు, తన వల్ల ఇలా జరిగింది, తీసుకోవాలి కదా అని చెప్పి. దాని తర్వాత ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ పిలుస్తాడు, ఇంకా వెళ్ళడానికి సిద్ధమవుతారు. మీ ప్రయాణం తమిళ మరియు తమిళనాడుకి కూడా ప్రత్యేకమైంది అని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ తన ప్రయాణాన్ని కొద్దిగా ఇంకా కీర్తిస్తా, ఇంకొంచెం పొగుడతా. సో ఐ విల్ మిస్ అస్ అంటాడు. అంటే ఈయన ఇంగ్లీష్ని కామెడీగా చెప్తా అనమాట. సో మనల్ని మిస్ అవుతా, నువ్వు కూడా చెప్పంటే ఐ విల్ మిస్ అస్ అని తను కూడా అలా చెప్తా. మొత్తానికి తను హౌస్లో నుంచి ఆ విధంగా హౌస్లో నుంచి ఎగ్జిట్ అవుతాడు. విన్నర్ కావాల్సిన వాడు హౌస్లో నుంచి ఒక పొటెన్షియల్ విన్నర్ కంటెస్టెంట్ 49% ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ సరైన హింట్స్ లేక, సరైన అవగాహన లేక వెళ్ళిపోయాడు. ఇదే మన తెలుగు బిగ్ బాస్లో జరుగుంటే బిగ్ బాస్ టీంని, నాగార్జున గారిని, అక్కడున్న కంటెస్టెంట్స్ని రచ్చ చేసి దుమ్ము లేపేవాళ్ళం. కానీ ఒక విధంగా ఆలోచిస్తే యాక్చువల్గా ఇది కరెక్ట్ బిగ్ బాస్. ఎందుకు బిగ్ బాస్ ఇంట్లో ఇవ్వాలి? మనం ఈ గేమ్ అన్నది గేమే కదా. నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కొంచెం థాట్ ప్రాసెస్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది, గేమ్ ఆలోచించే విధానం మారిపోతూ ఉంటుంది. మళ్ళీ నేను మన ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతానేమో, కానీ కరెక్ట్ గేమ్ ఇదే కదా. హింట్స్ ఉండకూడదు. లేదులేండి, మన వాళ్ళు కూడా చాలామంది చెప్పిన మాట ఇది. హింట్స్ ఏంటి, ఇన్ని హింట్స్ ఉన్నాయి, దారుణమైన హింట్స్ ఉండకూడదని చెప్పి. ఎక్కువ హింట్స్ ఉండకూడదు. 1-2 హోస్ట్ నుంచి వచ్చే హింట్స్, ఫ్యామిలీ నుంచి 5th వీక్ 6th వీక్ లెటరో నెక్స్ట్ ఫ్యామిలీ వీక్, అంతే ఉండాలని చెప్పి మన వాళ్ళు కూడా చెప్పింది. ఇది కరెక్ట్గానే ఉన్నాం మనం, మన థాట్ ప్రాసెస్ కరెక్ట్గానే ఉంది, ఇంతే ఉండాలి. వాళ్ళు దాంతో డీకోడ్ చేసుకొని గేమ్ ఆడుకోవాలి తప్పితే ఇంకా వచ్చినోడు అలా చెప్తా పెడతా ఉంటే అదేం గేమ్ కదా. ఇప్పుడు ఇలా జరిగిందంటే ఏంటి? సరిగ్గా ఇప్పుడు తన తప్పుని నేనైతే మాత్రం యాజ్ అ రివ్యూవర్గా అన్యాయం జరిగింది తనకని వచ్చి అనలేను. తన గేమ్ తను డీకోడ్ చేసుకోవాలి, తను చూసుకోవాలి. మనం ఎంత బాగా ఆడో, మనకి ఎంత ఉంది, ఆడియన్స్ సపోర్ట్ ఎంత ఉంది, మనతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళకి ఇంకా ఎక్కువ హోస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ నుంచి సపోర్ట్ వినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఫ్యామిలీ వచ్చి ఏం చెప్పింది దాన్ని బట్టి మనం డీకోడ్ చేసుకోవాలి. మన గేమ్కి మనం సరైన ఎస్టిమేషన్ వేసుకోవాలి, మన వాల్యూ మనం నిర్ణయించుకోలేక ఫెయిల్ అయ్యాడు తను. బాధే, వినర్ అవ్వాల్సిన వెళ్ళిపోయడం బాధే, కానీ అన్యాయం కాదు. అది తన చేతులారా చేసుకుంది, కానీ వేరే వాళ్ళు ఎలిమినేట్ చేసింది అయితే కాదు కదా అన్యాయం అంటానికి. అది సంగతి. అలాగే ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్, వీళ్ళకి నిజంగా తెలియదా వినర్ అంటే? తెలియదు. ఎక్స్ కంటెస్టెంట్ ఒక అమ్మాయి, రమ్య అనే అమ్మాయి వచ్చి చెప్పిందంట, నువ్వు విన్నింగ్ రేస్లో ఉన్నావు అని ఇండైరెక్ట్గా చెప్పిందంట. విన్నింగ్ రేస్లో ఉన్నావు, ట్రోఫీ అనేది బాక్స్ నీది కాదన్నట్టు చెప్పిందంట. బట్ తిని ఎంతవరకు నమ్మలేదు అని అన్నట్టు. ఎందుకంటే తనకి ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అమిత్ అంట. ఎవరో సోషల్ మీడియాలో చాలామంది తనకు మెసేజ్ చేస్తూ ఉండేవాళ్ళంట, అమిత్ మీరు వెళ్తే చెప్పండి, బాక్సులు గిబ్బు తీసుకోవద్దని. ఇప్పుడేనే కాదు, లాస్ట్ ఆన్సర్ తీసుకోవద్దు అంటే నన్ను పంపిస్తే నేను ఖచ్చితంగా చెప్తా, ఇండైరెక్ట్గా చెప్తా, అవసరమైతే చేతి మీద రాసి చూపిస్తా అని చెప్పాడంట. కానీ అతను పంపించలే. ఇడని చెప్తే ఎవరు పంపిస్తారు?
పంపించారు కదా. సో బిగ్ బాస్ ఎంత బట్టి తను పంపిలా లోపలికి, అందరినీ ఇద్దరిని చెప్పి నెక్స్ట్ కండిషన్ పంపిస్తాను కానీ తను మాత్రం పంపిలా. తను చెప్పి తను వెళ్ళి తను చెప్పుంటే తినేవాడు. సో ఆ విధంగా వెళ్ళలేదు. సో తెలియలేదు. రమ్య అని ఆవిడ చెప్పిందంట, అందుకని ఆ అమ్మాయి కొంచెం ఎక్కువ షాక్ అవుతుంది. బట్ చెప్పింది కానీ రమ్య అని అమ్మాయి పేరు ఏమో, ఒక అమ్మాయి గట్టిగా షాక్ అయింది, ఇంకా ఆ అమ్మాయి అనుకుంటున్నా. సో మీ డౌట్ నిజంగా తెలియదా అంటే తెలుసు, కానీ నమ్మలేని స్థితి కొంతమంది, అంతే, మనం ఏం చేయలేం. సో అది మీ ఫస్ట్ క్వశ్చన్. మీకు సెకండ్ క్వశ్చన్ ఇంకోటి వస్తుంది. సో నెక్స్ట్ ఎవరు విన్నర్ అవుతారు అంటే ఇది మొత్తం మారే అవకాశం ఉంది. ఇప్పుడు మనం 1, 2, 3 ఇంతకు సెకండ్ దివ్య, థర్డ్ శబరి ఉన్నారు కాబట్టి వాళ్ళే విన్నర్స్. ఇప్పుడు దివ్య ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిద్దా, శబరి సెకండ్ ప్లేస్కి వెళ్తాడా అంటే చెప్పలేం కొద్దిగా. అంటే యాక్చువల్లీ జరిగేది అదే, కానీ 49% ఓట్ బ్యాంక్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆ 49% ఓట్లు ఎవరికి పడతాయి, అందులో ఒక 20% పడినా మొత్తం మారిపోద్ది, అంతే కదా. అది దివ్యకు పడిద్దా, శబరికి పడిద్దా, తర్వాత శాండ్రాకి పడిద్దా, ఖచ్చితంగా ఈ అమ్మాయికి అయితే పడదు, అరోరాకి. ఎందుకంటే మనం ఎంత లాజికల్గా చెప్పినా చాలా మంది ఎమోషనల్గా ఆలోచిస్తారు కాబట్టి అరోరా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి అనుకుంటారు కాబట్టి అరోరాకి అయితే పడదు. సో దివ్యాకే ఎక్కువ ఛాన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఇంకో లేడీ విన్నర్ని చూడబోతున్నారు ఈ సీజన్లో అనిపిస్తుంది నాకు. తమిళ బిగ్ బాస్లో విన్నర్ అయ్యాక మనం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టుకుందాం, కుదిరితే ఒక వీడియో లేదంటే ఒక స్టోరీ పెడతా. నాకు తెలిసి దివ్యా గణేష్ అనుకుంటా అమ్మాయి పేరు, ఆ అమ్మాయి గెలిచిద్ది ఈ సీజన్ అనుకుంటున్నా. ఇక్కడ మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏం లేదు, మన వాళ్ళు ఎంతమంది ఒకటి వస్తారు, మనం ఇప్పుడు చెప్తే చేస్తారు ఏంటి కానీ. సో అనుకుంటున్నాను నేను, అందుకని ఓపెన్గా చెప్తున్నా. ఆ అమ్మాయికి ఎక్కువ ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. కొంచెం చూసినంతవరకు అయితే కొంచెం బాగానే అనిపించింది. ఓవరాల్గా తెలియదు కాబట్టి ఇంకా అంతకుముందు కామెంట్ చేయలేం. నెక్స్ట్, ఈ డబ్బులన్నీ ఎక్కడవి, బిగ్ బాస్ సొంతంగా ఇచ్చినవే అంటే వేరేగా ఇచ్చినవి అంటే కాదు, ప్రైజ్ మనీలోంచి. ఆల్రెడీ చెప్పేసాను, ఇది ప్రైజ్ మనీలోంచి ఇందులోకి వచ్చినవే. సో 18 లక్షలు తిని తీసుకున్నాడు కాబట్టి విన్నర్కి వచ్చేది 32 లక్షలు. ఇంకా ఫినాలేలో మళ్ళీ సూట్ కేసు ఆఫర్ చేసేది అయితే ఏముండదని నేను అనుకుంటున్నా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వీకెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసేది లోపల పంపిస్తారంటే అసలు పంపిరు, అలాంటిది జరగదు. టాస్క్ అయిపోయింది, వెళ్ళిపోయారు అంతే. మన వాళ్ళు అక్కడ ఎంతమంది ఎన్ని వీడియోలు చేసి ఎంత గోహం చేసినా కూడా మళ్ళీ ఆ కంటెస్టెంట్ లోపల పంపిరు, అది మాత్రం పక్కా. ఎందుకంటే ఇది టాస్క్ కాబట్టి, అది జరిగింది కాబట్టి ఇంకేం చేయలేం. సో ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు అది ఇది అంటే మనీ తీసుకున్నాడు కాబట్టి ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు, ఫెయిర్, ఇంకేం చేయలేం. సో అది సంగతి. ఇది విన్న తర్వాత మధ్యాహ్నం ప్రోమో చూసిన దగ్గర నుంచి నాకే షాక్ అయ్యారంటే పాపం తమిళనాడులో ప్రజలు. వాళ్ళకి లాస్ట్ వీక్ 2 రెడ్ కార్డ్స్ షాక్, ఈ వీక్ ఇది షాక్, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక విన్నరు. అంటే ఇప్పటివరకు వాళ్ళకి రేస్లో లేని విన్నరు, వాళ్ళు ఊహించిన విన్నరు ఒకళ్ళు, అది షాక్. లాస్ట్ 3-4 వారాలు పండగ చేసుకున్నారు వాళ్ళు. మామూలుగా అది టీఆర్పీ పీక్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళది. సో అది సంగతి. దీనికన్నా ముందు ఒక వీడియో చేసాం, బిగ్ బాస్ తెలుగు వర్సెస్ బిగ్ బాస్ తమిళ అని చెప్పి మనకి ఎందుకు జరగదని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూడండి వీడియో. దానికన్నా ముందు సామాన్యులకి ఇంకో అవకాశం రోడీ షో తెలుగులో అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. సో ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఫస్ట్ కామెంట్లో నా ఇంకో ఛానల్ లింక్ పిన్ చేసి ఉంచుతాను, అందులో డైలీ వీడియోస్ ఉంటున్నాయి. సో ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, వీడియోస్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఒకసారి చూడండి వచ్చి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే ఓకే ఇంకొక వీడియో వస్తుంది. సో చూస్తూ ఉండండి, ట్రై చేయండి. శివాజీ సినిమాలో పెద్ద అని చెప్పినట్టు అది ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే కింద నాకు లాస్ట్ టైం కొన్ని కామెంట్ వచ్చినాయి, భయ్యా సోది ఎక్కువ ఉందంటే కొంచెం ఉంటుంది, కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుకుంటే కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. చలో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.